వార్ 2 అండ్ కూలీ 2 ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి కదా, ఏది బాగుంటుందంటారు? వాటు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద. ఆబ్వియస్లీ అది బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏంటంటే టికెట్ కాస్ట్ పెంచారు. ఇప్పుడు 500 దాకా ఉంది తెలుగు రాష్ట్రాల్లో. అవును, దాన్ని ఏంది అంటే అది ఉండడం కరెక్ట్ అంటారా? డేస్ మేము ఇప్పుడు సినిమా దాని మీద ఆధారపడి ఉంటారు. కొన్ని కొన్ని సినిమాస్ మ్యాక్స్ 3 days లేకపోయినా సరే వాళ్ళకంటే ఇన్కమ్ వాళ్ళు తీసిన దానికైనా రిజల్ట్ ఉంటుంది కదా, ఆ ఉద్దేశం మీద వార్ 2 చూస్తూ ఉంటే ముంబైలో 180, 200 లోపే ఉంది టికెట్ కాస్ట్. మరి చెన్నైలో కూలీ వచ్చేసరికి 250, 200 లోపే ఉంది. మరి ఏమంటారు అసలు మన తెలుగు రాష్ట్రాల్లో అంత పెంచడానికి కారణం ఏమై ఉంటుంది? తెలుగు హైప్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి, మన తెలుగు సినిమాస్ కానీ ఇంకేదైనా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు రేట్ వేస్తున్నారు ఏమో నాకు తెలియదు. కానీ కంపారిటివ్ చేస్తే కొంచెం తగ్గిస్తే బాగుంటుందేమో. మరి పర్లేదు, అలానే మరీ ఓవర్గా ఉందని నా ఒపీనియన్. సో అందరూ వెళ్ళగలుగుతారు అనుకుంటున్నారా? ఫ్యాన్స్ అయితే వెళ్ళగలరు, ఫ్యామిలీ మెంబర్స్ కష్టం. ఫ్యాన్స్ అయితే కంపల్సరీగా వాళ్ళ రేంజ్కి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు 500 1000 టికెట్ అయినా 1500 టికెట్ పెట్టినా వెళ్తారు. కాకపోతే మిడిల్ క్లాస్కి అలా ఆలోచిస్తున్న వాళ్ళకి కాకపోతే వెళ్ళలేరు. చెప్పినట్టుగా మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళలేరు అంటున్నారు కదా, సో ఈ పరంగా చూసుకుంటే మూవీకి మైనసే కదా. మైనస్సే కాకపోతే ఇప్పుడు కాకపోయినా తర్వాత నాకు ప్రాఫిట్ వస్తుంది ఎవరికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ లేకపోతే లాస్ అయితే ప్రొడ్యూసర్, హీరోకి అవ్వదు, డైరెక్టర్ కాదు, ఏం కాదు. వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళు తీసుకొని హ్యాపీ వాళ్ళు ఉంటారు. ప్రొడ్యూసర్ లాస్ అవుడు అంతే, ఇంతకు మించి ఏం లేదు. కాకపోతే వార్ అనేది కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అది కాస్ట్ పెట్టినా కూలీ ఎంత ఉందో తెలియదు. కానీ మేబీ వార్కి అంత ఎక్స్పెక్టేషన్ పెట్టడం అంటే మనకు ఇష్టం. చూద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. మీరు ఏ మూవీకి వెళ్తారు? వార్ 2.